ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, కానీ నీలో ఆశ ఎప్పుడు ఉదయిస్తుంది? మనం గడియారాన్ని చూస్తాం, సమయం గడిచిపోతుందని భయపడతాం, కానీ నిజానికి సమయం గడిచిపోవడం లేదు, నీ జీవితమే గడిచిపోతుంది. చాలామంది అడుగుతుంటారు, నాకెందుకు సక్సెస్ రావడం లేదు అని. కానీ వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అది కాదు. నేను సక్సెస్ కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అడగాలి. గెలుపు అనేది అదృష్టవంతులకు వచ్చేది కాదు, అలు పెరగక పోరాడే వాడికి మాత్రమే దక్కే కిరీటం అది. ప్రపంచం నిన్నంటుంది, నీ వల్ల కాదు, నీకంత సీన్ లేదు అని. ఆ మాటలు విన్నప్పుడు నీకు కోపం రావాలి, కానీ ఆ కోపం ఎదుటివాడి మీద కాదు, నీ మీద నీకు రావాలి. నిన్నటి నీకంటే ఈ రోజు నువ్వు ఎంత మెరుగ్గా ఉన్నావు గుర్తుంచుకో. నువ్వు అలసిపోయినప్పుడు ఆగిపోకూడదు, పని పూర్తయినప్పుడే ఆగిపోవాలి. కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎదుగుతున్నావని. కండరాలు పెరగాలన్నా కూడా అవి నొప్పిని భరించాలి. నీ జీవితంలో స్థాయి మారాలన్నా కూడా నువ్వు ఈ మానసిక ఒత్తిడిని, కష్టాన్ని భరించాల్సిందే. నిద్ర లేవగానే నీకున్న ఆప్షన్స్ రెండే: నీ కలలను కంటూ మళ్ళీ పడుకోవడం, ఆ కలల కోసం పరిగెత్తడానికి నిద్ర లేవడం. నువ్వు దేన్ని ఎంచుకుంటావు? నీకెవరూ సాయం చేయక్కర్లేదు, నీ వెనుక ఎవరూ నిలబడక్కర్లేదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు, నువ్వు ఒంటరిగా ఒక సైన్యాన్ని సృష్టించగలవు. చరిత్ర సృష్టించిన వాళ్ళెవరూ కూడా సుఖాల్లో పుట్టిన వాళ్ళు కాదు. అవమానాలను భరించిన వాళ్ళు, ఓటములను చవిచూసిన వాళ్ళు, అర్ధరాత్రి కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ పని మొదలుపెట్టిన వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారు. ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓడిపోయాక అక్కడే ఆగిపోవడం ముమ్మాటికి తప్పే. కింద పడటం అంటే ఓడిపోవడం కాదు, పడి లేవకపోవడమే అసలైన ఓటమి. ఇప్పుడే మొదలుపెట్టు. రేపనేది ఒక అబద్ధం, వచ్చే వారం అనేది ఒక సాకు. ఈ నిమిషం నీది. నీలో ఉన్న భయాన్ని చంపేయి, నీ బద్ధకాన్ని వదిలేయి, నీ గమ్యం వైపు ఒక్క అడుగు వేయి. ఆ అడుగు నిన్ను చరిత్రలో నిలబెట్టాలి. నువ్వు ఎవరో ఈ ప్రపంచానికి చూపించు. నీ పేరు వింటే ఓటమి కూడా భయపడాలి. గుర్తుంచుకో, చరిత్ర చదివేవాడు కాదు, చరిత్ర సృష్టించేవాడు కావాలి నువ్వు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నీకు ఇష్టమైంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. అలాగే ఒక లైక్ చేసుకుని కామెంట్లోనికి ఏమనిపిస్తుందో చెప్పేసేయ్. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం.